Hey everyone, welcome back to Skillvana, and this is the day 5 of Git and GitHub series. In this video we are going to see one of the most important topic, which is pull request. It is used for the collaborative coding. మనం ఫస్ట్ పుల్ రిక్వెస్ట్ ని చాలా సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, సినారియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక్కడ టీమ్ లీడ్ ఉన్నారు, ఇక్కడ టీమ్ లీడ్ ఉన్నారు. ఈ టీమ్ లీడ్ దగ్గర ఒక ఫైల్ ఉంది. ఓకే, ఇందులో ఉంది మెయిన్ అనే బ్రాంచ్లో ఫైల్ డాట్ జావా అనేది ఫైల్. ఈ ఫైల్ డాట్ జావా అని అన్నారు. ఓకే, ఇప్పుడు ఇక్కడ టీమ్మేట్స్ ఉన్నారు. ఈ ముగ్గురు టీమ్మేట్స్ డెవలపర్స్. ఓకే, ఇక్కడ డెవలపర్స్ ఉన్నారు. సో ఇప్పుడు ఈ టీమ్ లీడ్ ఏమంటారంటే, నా దగ్గర ఉన్న జావా ఫైల్లో సమ్ ఎర్రర్ ఉంది అని అన్నారు. సమ్ ఎర్రర్ ఆర్ ఏ బగ్ ఉంది అని చెప్పారు. సో ఈ బగ్ని వీళ్ళు ఎలా రిజాల్వ్ చేస్తారు? ఫస్ట్ థింగ్ రిజాల్వ్ చేయడానికి ఈ జావా ఫైల్ అనేది వీళ్ళ సిస్టమ్స్లోకి రావాలి. సో వీళ్ళ ముగ్గురు సిస్టమ్స్లోకి ఈ జావా ఫైల్ అనేది తీసుకోవాలి. ఎలా తీసుకుంటారు? ఈ జావా ఫైల్ని ఫస్ట్ డెవలపర్ ఫోర్క్ చేసుకుంటాడు, సెకండ్ డెవలపర్ కూడా ఫోర్క్ చేసుకుంటాడు, థర్డ్ డెవలపర్ కూడా ఫోర్క్ చేసుకుంటాడు. ఫోర్క్ ఈజ్ నథింగ్ బట్ డౌన్లోడింగ్ దిస్ ఆన్లైన్ ఫైల్ ఇంటూ ఏ లోకల్ రెపో, విచ్ ఇస్ నథింగ్ బట్ ఏ క్లోనింగ్ అని కూడా మనం అంటాం. ఇప్పుడు మనం ఈ సిస్టంలోకి క్లోన్ చేసుకున్నాం, నెక్స్ట్ ఈ సిస్టంలోకి క్లోన్ చేసుకున్నాం, ఇప్పుడు క్లోన్ చేసుకున్న తర్వాత దే విల్ హ్యావ్ దిస్ ఫైల్ డాట్ జావా ఇన్ దేర్ సిస్టమ్స్. ఓకే, వాళ్ళ సిస్టమ్స్లోకి వచ్చేసింది అనమాట. ఓపెన్ చేసి హీ విల్ డూ సమ్ చేంజెస్, హీ ఆల్సో విల్ డూ సమ్ చేంజెస్. ఇంతమంది టీమ్మేట్స్ ఉంటే మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఒక్కటే టీమ్మేట్ ఉన్నారు. మనం ఆల్రెడీ ఇందులో ఫైల్ డాట్ జావా అనే దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు, ఆర్ క్లోన్ ఆర్ ఫోర్క్ చేసుకున్నారు. అంటే వీళ్ళ లోకల్ రెపోలో ఈ ఫైల్ డాట్ జావా అనేది ఉంది. ఇక్కడ టీమ్మేట్ ఉన్నాడు, ఇక్కడ టీమ్ లీడర్ ఉన్నారు. టీమ్ లీడర్ దగ్గర ఒక ఫైల్లో ఎర్రర్ ఆర్ బగ్ ఉంది. సో ఆ ఫైల్ని వీళ్ళు విచ్ ఇస్ నథింగ్ బట్ ఫైల్ డాట్ జావా, ఈ ఫైల్ డాట్ జావాని ఇది సాల్వ్ చేయాలి. ఇప్పుడు ఈ టీమ్మేట్ ఏం చేస్తాడంటే, ఓపెన్ చేసి ఫైల్ని ఫస్ట్ ఈ ఫైల్ ఓపెన్ చేయగానే ఇక్కడ 100 lines ఆఫ్ కోడ్ అని ఉంది. ఓకే, 300 lines ఆఫ్ కోడ్ అని ఉంది. ఈ టీమ్మేట్ ఏం చేస్తాడు, ఈ 300 lines ఆఫ్ కోడ్ అనేది రాంగ్, 200 lines ఆఫ్ కోడ్ అనేది కరెక్ట్ అని చెప్పి 200 lines ఆఫ్ కోడ్ అని పెడతాడు. అంటే ఈ 300 lines ఆఫ్ కోడ్ని తీసేసి 200 lines ఆఫ్ కోడ్ అని ఇక్కడ ఈ ఫైల్ డాట్ జావాని ఎడిట్ చేసి అగైన్ తిని ఏం చేస్తాడు, ఇది కరెక్ట్ థింగ్. సో ఇప్పుడు తిను ఆల్రెడీ ఈ ఫైల్ని చేంజ్ చేసేసారు, చేంజెస్ డన్. ఇప్పుడు సేవింగ్ కూడా అయిపోయింది. ఓకే, ఇప్పుడు దీన్ని టీమ్ లీడ్కి సెండ్ చేయాలి. టీమ్ లీడ్కి ఎలా సెండ్ చేస్తారు? సెండ్ చేసినప్పుడు టీమ్ లీడ్ యొక్క రెపోలోకి వెళ్ళాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరున్నారు, మీ రెపోలోకి మీ ఫ్రెండ్ చేంజ్ చేసిన కోడ్ డైరెక్ట్గా మీ ఫ్రెండ్ పుష్ చేయడానికి అవ్వదు. మీ ఫ్రెండ్ ఏం చేస్తారంటే ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి మీ రెపోకి తన రెపోకి మధ్యలో ఒక పుల్ రిక్వెస్ట్ అనేది ఉంటుంది. తిను ఒక పుల్ రిక్వెస్ట్ క్రియేట్ చేసి తను చేసిన చేంజెస్ అన్నీ ఉన్న ఫైల్ని ఇక్కడ పెడతాడు. మీరు ఏం చేస్తారంటే ఈ ఫైల్ ఓపెన్ చేసి మీకు ఒకవేళ ఆ ఫైల్లో ఉన్నవన్నీ కూడా నచ్చితే మీరు దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు, సేఫ్గా మీ దాంట్లోకి మెర్జ్ చేయాలి. అంటే విచ్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఈ ఫైల్ని రివ్యూ చేసి అప్రూవ్ చేయాలి. ఇక్కడ మాడిఫైడ్ ఫైల్ ఉంది, ఇది లోకల్ రెపో.
ఇది రిమోట్ రెపో ఆఫ్ టీమ్ లీడ్ది, టీమ్ లీడ్ యొక్క రిమోట్ రెపో. సో ఇప్పుడు మోడిఫైడ్ ఫైల్ అనేది ఉంది. ఈ మోడిఫైడ్ ఫైల్ అనేది ఈ రిమోట్ రెపోలోకి డైరెక్ట్గా పంపించడానికి అవ్వదు. ఎందుకు అవ్వదు? లీడ్ యొక్క రెపోకి యాక్సెస్ లేదు. సో మీరు ఆ చేంజెస్ అన్నిటిని కూడా డైరెక్ట్గా వాళ్ళ దాంట్లోకి పుష్ చేయడానికి యాక్సెస్ మీకు లేదు కాబట్టి మీరు పుష్ చేయడానికి అవ్వదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ మోడిఫైడ్ ఫైల్ని పిఆర్ రేస్ చేస్తారు, పుల్ రిక్వెస్ట్. ఓకే, పుల్ రిక్వెస్ట్. సో ఈ మోడిఫైడ్ ఫైల్ని మీరు ఇక్కడ పెడతారు. ఇప్పుడు మీ టీమ్ లీడ్ ఎవరైతే ఉన్నారో ఈ మోడిఫైడ్ ఫైల్ ఓపెన్ చేసి రివ్యూ చేసి అప్రూవ్ చేస్తే, అంటే ఈ కోడ్ ఓపెన్ చేస్తారు, ఓపెన్ చేసి ఓకే ఈ కోడ్ బాగుంది, ఈ కోడ్ నేను ఉంచుకుంటాను అనుకునేటప్పుడు తను రివ్యూ అయిపోయింది, అప్రూవ్ చేసుకున్నారు. అప్రూవ్ చేసుకునేటప్పుడు సేఫ్గా మర్జ్ చేసుకుంటారు, సేఫ్ మర్జ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మోడిఫైడ్ ఫైల్ అనేది ఈ రిమోట్ రెపోలోకి వస్తుంది, టీమ్ లీడ్ యొక్క రిమోట్ రెపోలోకి వస్తుంది. ఈ మోడిఫైడ్ ఫైల్ టీమ్ లీడ్ యొక్క రిమోట్ రెపోలోకి వెళ్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటి? ఇక్కడ ఒక ఫైల్ని మీరు టీమ్ లీడ్ దగ్గర నుంచి తెచ్చుకొని దాన్ని మాడిఫై చేశారు. మాడిఫై చేసి డైరెక్ట్గా టీమ్ లీడ్ దాంట్లోకి పుష్ చేయకుండా మీరు ఒక పుల్ రిక్వెస్ట్ రేజ్ చేస్తే పుల్ రిక్వెస్ట్ని మీరు మీ టీమ్ లీడ్ అనే వాళ్ళు మీ పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేసి మీరు రాసిన కోడ్ అంతా కూడా ఒకసారి రివ్యూ చేసుకొని ఆ కోడ్ వాళ్ళకి నచ్చితే అప్రూవ్ చేసుకుంటారు. అప్రూవ్ చేసుకుంటే సేఫ్గా వాళ్ళ దాంట్లోకి మర్జ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? మీ మాడిఫైడ్ ఫైల్ అనేది మెయిన్ ప్రాజెక్ట్లో రీప్లేస్ అవుతుంది. సో మెయిన్ ప్రాజెక్ట్లో ఉన్న ఫైల్ పోయి మీ యొక్క మాడిఫైడ్ ఫైల్ అనేది వాళ్ళ మెయిన్ ప్రాజెక్ట్లోకి వెళ్తుంది అనమాట. సో ఇందుకు మనం పుల్ రిక్వెస్ట్ చేస్తాం. ఎవరి రెపోలోకి కూడా మనం ఎంటర్ అవ్వడానికి మనకి పాసిబిలిటీ ఉండదు. జస్ట్ మనం వాళ్ళ దగ్గర నుంచి క్లోన్ చేసుకోవచ్చు, ఐదర్ మన రెపోని వాళ్ళు క్లోన్ చేసుకోవచ్చు. అంతేగాని వాళ్ళ రెపోలోకి మనం చేసిన చేంజెస్ అన్ని డైరెక్ట్గా పుష్ చేయడం అనేది జరగదు. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే నా దగ్గర ఆల్రెడీ 2 అకౌంట్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏదైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానో దాన్నే నేను లైవ్లో చూపించడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఈ రైట్ సైడ్ ఉన్న అకౌంట్ ఏమో టీమ్ లీడ్ది, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అకౌంట్ ఏమో టీమ్ మెంబర్ది. ఓకే, సో నేను రెండిట్లో కూడా గిట్హబ్ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ నాకు నిఖిల్ వంగముడి అకౌంట్ ఉంది, ఇది టీమ్ మెంబర్. ఓకే, ఇక్కడ స్కిల్వానా ల్యాబ్ ఉంది, ఇది టీమ్ లీడ్. ఓకేనా? ఇప్పుడు లెట్సే మనం ఇప్పుడు చూద్దాం, డైరెక్ట్గా లైవ్లో చూద్దాం. న్యూ అనే ఒకటి క్రియేట్ చేసి నేను డెమో అని ఒకటి క్రియేట్ చేసుకుందాం అని ఒక రెపో క్రియేట్ చేసుకున్నాం. ఓకే, క్రియేట్ రెపో అని కొట్టిన తర్వాత ఇక్కడ డెమో అనే ఒక రెపో క్రియేట్ అయింది. ఇప్పుడు డెమో రెపోలోకి ఎంటర్ అవుదాం. సో డెమో అనే రెపో ఇక్కడ కనిపిస్తుందా? ఈ రెపో ఓపెన్ చేసి క్రియేట్ న్యూ ఫైల్ మీద క్లిక్ చేస్తే న్యూ ఫైల్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటి? ఫస్ట్ 100 lines of code, next 300 lines of code అనేది పెట్టాం. ఓకే, ఫైల్ నేమ్ ఏమని పెడదాం? file.java అనే ఫైల్ నేమ్ అనేది క్రియేట్ చేసుకుందాం. ఓకే, కమిట్ చేంజెస్. ఓకే, file.javaలో ఏముంది? ఫస్ట్ 100 lines of code, 300 lines of code అని మనం పెట్టాం. ఈ రైట్ సైడ్లో ఉన్నదాన్ని మనం ఏమనుకున్నాం? టీమ్ లీడ్ యొక్క రెపో అనుకున్నాం. టీమ్ లీడ్ యొక్క రెపోలో డెమో అనే రెపోలో ఏముంది? file.java అనే ఒక ఫైల్ ఉంది. ఏ బ్రాంచ్లో ఉంది? మెయిన్ అనే బ్రాంచ్లో ఉంది. సో ఇది బ్రాంచ్. ఓకే, మనం ఇక్కడ బ్రాంచెస్ క్రియేట్ చేసుకోవచ్చు. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకునేటప్పుడు డిఫాల్ట్ బ్రాంచ్ ఫర్ రిమోట్ రెపో ఏమనుకున్నాం? మెయిన్ అనుకున్నాం. ఓకే, ఈ file.java అనే దాన్ని టీమ్ మెంబర్కి ఇద్దాం. టీమ్ మెంబర్కి ఇచ్చిన తర్వాత ఇక్కడ అసలు మనం ఎందుకు ఇస్తున్నాం? ఈ file.javaలో ఒక ఎర్రర్ ఉంది అని చెప్పి టీమ్ లీడ్ టీమ్ మెంబర్స్ చెప్తాడు. చెప్పినప్పుడు ఈ టీమ్ మెంబర్స్ ఏం చేస్తారంటే దే విల్ ట్రై టు ఫోర్క్ దిస్ రెపో. ఓకే, ఇప్పుడు ఎలా చేస్తారంటే అది టీమ్ మెంబర్ అనేవాడు వాళ్ళ సెర్చ్ చేస్తారనమాట ఈ రెపోని. ఎలా సెర్చ్ చేయాలి? స్కిల్వానా ల్యాబ్ మన యొక్క యూజర్ నేమ్ ప్లస్ రెపో. ఓకే, మనం సెర్చ్ చేద్దాం ఇక్కడ. సో మనకి ఇక్కడ రెపో కనిపిస్తుంది కదా, ఈ రెపోని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసామా?
ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకునేటట్టయితే ఫోర్క్ యువర్ ఓన్ కాపీ ఆఫ్ స్కిల్వానా ల్యాబ్ డెమో అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఫోర్క్ చేద్దాం. ఓకే, ఫోర్క్ చేద్దాం. క్రియేట్ ఫోర్క్ అని కొట్టాం. ఇప్పుడు ఫోర్కింగ్ స్కిల్వానా ల్యాబ్ డెమో ఈ రెపోని మనం టీమ్మేట్ అనేవాడు ఫోర్క్ చేసుకుంటున్నాడు. ఓకే, ఫోర్క్ చేశాడు. ఏమని ఫోర్క్ చేసిన తర్వాత ఏమైంది? ఫోర్క్డ్ ఫ్రమ్ స్కిల్వానా ల్యాబ్ డెమో అని వచ్చింది. ఓకే, దిస్ బ్రాంచ్ ఈజ్ అప్ టు డేట్ విత్ అని చెప్పి అన్నీ మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. ఇక్కడ ఈ టీమ్ లీడ్ దగ్గర ఏదైతే ఫైల్ ఉందో అదే ఫైల్ ఇక్కడ కాపీ అయ్యింది. ఓకే, లెట్స్ ట్రై టు ఓపెన్ దిస్ వన్. ఇప్పుడు మనకి ఏమొచ్చింది? ఫస్ట్ 100 lines ఆఫ్ కోడ్ అని వచ్చింది, 300 lines ఆఫ్ కోడ్ అని కూడా వచ్చింది. ఇప్పుడు ఈ 300 lines ఆఫ్ కోడ్ ఉండకూడదు, ఇక్కడ 200 lines ఆఫ్ కోడ్ ఉండాలి. సో ఇది ఎర్రర్. 300 lines ఆఫ్ కోడ్ అనేది ఎర్రర్. ఈ ఎర్రర్ని మనం తీసేసి 200 lines ఆఫ్ కోడ్ అని పెట్టి దాన్ని మళ్ళీ మనం టీమ్ లీడ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఎలా చేయాలనేది చూద్దాం. ఇప్పుడు లెట్స్ సే మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం గిట్ బ్యాష్ ఓపెన్ చేద్దాం. గిట్ బ్యాష్ ఓపెన్ చేసాం కదా. ఇక్కడ గిట్ బ్యాష్ ఓపెన్ చేసిన తర్వాత మనం లెట్స్ ట్రై టు క్లోన్ దిస్ వన్. ఇక్కడికి మనం క్లోన్ చేద్దాం. ఎలా క్లోన్ చేస్తాం? ఇక్కడ మనం కోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లోన్ అని వచ్చింది. సో దీన్ని కాపీ చేసి ఇక్కడ మనం గిట్ క్లోన్ అని టైప్ చేసి ఆ లింక్ని ఇక్కడ పేస్ట్ చేస్తే క్లోన్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత లెట్స్ ట్రై టు మూవ్ ఇన్ టు దట్ రెపో. ఓకే, రెపో నేమ్ ఏంటి? డెమో. క్లోనింగ్ డెమో కదా, సో రెపో నేమ్ ఏంటి? డెమో. సో సిడి. ఇప్పుడు ఆ రెపోలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి? చేంజ్ డైరెక్టరీ అనే కమాండ్ యూజ్ చేయాలి. చేంజ్ డైరెక్టరీ డెమో. ఓకే, డెమో అనే రెపాజిటరీలోకి మనం మూవ్ అయ్యాం. ఈ డెమో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డెమో అనే దాన్ని మనం మన రిమోట్ రెపో నుంచి తీసుకొని వచ్చాం. ఈ రిమోట్ రెపోలోకి ఎలా వచ్చింది? టీమ్ లీడ్ దగ్గర నుంచి ఫోర్క్ చేసుకుంటే ఈ ఫైల్ డాట్ జావా అనేది ఇక్కడికి వచ్చింది. సో దీన్ని మనం లోకల్గా యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. అసలు ఇందులో ఈ డెమోలో ఏ ఫైల్స్ ఉన్నాయి? ls-lrt. ఓకే, ఏ ఫైల్ ఉంది? జావా ఫైల్ డాట్ జావా అనే ఫైల్ ఉంది. ఇప్పుడు లెట్స్ ట్రై టు ఓపెన్ దిస్ వన్. అందులో ఏముందో చదువుతాం. ఇక్కడ ఏమని ఉంది? ఈ ఫైల్లో ఫస్ట్ 100 lines ఆఫ్ కోడ్ అని ఉంది, 300 lines ఆఫ్ కోడ్ అని ఉంది. సో ఇక్కడ మనకి ఎర్రర్ ఎక్కడ ఉందో మనకు ఆల్రెడీ తెలుసు. ఈ కోడ్ ఓపెన్ చేయాలి. ఎలా ఓపెన్ చేయాలి? డాట్ జావా. ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ ఇదే ఎర్రర్ ఉంది. సో ఈ ఎర్రర్ని తీయాలి. సో నేను ఇక్కడ ఎడిట్ చేస్తున్నాను. 300 lines ఆఫ్ కోడ్, ఫస్ట్ 200 lines ఆఫ్ కోడ్. ఓకే, ఇది నేను 300 lines ఆఫ్ కోడ్ని తీసేసి కరెక్ట్ కోడ్ నేను పేస్ట్ చేశాను. సో ఇప్పుడు నేను సేవ్ చేశాను. సేవ్ చేసిన తర్వాత గిట్ స్టేటస్ చూద్దాం. గిట్ స్టేటస్లో ఏమొస్తుంది మనకి? నేను ఆల్రెడీ మాడిఫై చేశాను కదా ఇప్పుడు. సో మాడిఫైడ్ ఫైల్ డాట్ జావా అని వచ్చింది. మాడిఫై అయిన దాన్ని మనం ఏం చేయాలి? ఫస్ట్ కమిట్ చేయాలి. ఎలా కమిట్ చేస్తాం? గిట్ కమిట్. మాడిఫైడ్ ఫైల్స్కి మనం యాడ్ చేసి కమిట్ చేయాల్సిన అవసరం లేదు, ఒకటే కమాండ్లో మనం చేయొచ్చు అని చెప్పాను. ఆ కమాండ్ ఏంటి? గిట్ కమిట్ -am కాలంలో ఎర్రర్ రిజాల్వ్డ్ బై నిఖిల్. ఓకే, ఎర్రర్ రిజాల్వ్డ్ బై నిఖిల్. ఎంటర్ కొట్టాం. ఓకే, ఇప్పుడు ఏమైంది? సక్సెస్ఫుల్గా మనం కమిట్ చేసాం. గిట్ స్టేటస్ ఓపెన్ చేస్తే ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇప్పుడు ఏం చేయాలి? ఇది ఏదైతే మనం లోకల్గా చేసామో దాన్ని ఫస్ట్ మనం మన రెపోలోకి పుష్ చేసుకోవాలి. పుష్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న కమాండ్ ఏంటి? గిట్ పుష్ -u ఆరిజిన్ మెయిన్. మెయిన్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాను అంటే మనం ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాం? మెయిన్ అనే బ్రాంచ్ నుంచి తీసుకొని వచ్చాం. చూడండి, మెయిన్ అనే బ్రాంచ్ నుంచి తీసుకొని వచ్చాం. మనం ఆల్రెడీ మెయిన్ అనే బ్రాంచ్లో ఉన్నాం. సో ఇక్కడికే పంపించాలి కాబట్టి మెయిన్ అనే బ్రాంచ్ని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎంటర్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ ఫైల్ అనేది ఇక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇక్కడ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది అని చెప్పాను? లేటెస్ట్గా మనం ఏదైతే కమిట్ చేసినప్పుడు మెసేజ్ ఇచ్చామో ఆ మెసేజ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పాను.
సో ఇప్పుడు మనం ఇది రీఫ్రెష్ చేసి చూద్దాం. ఇక్కడ మనం రీఫ్రెష్ చేసిన తర్వాత ఎర్రర్ రిసాల్వ్డ్ బై నిఖిల్, లేటెస్ట్గా మనం చేసిన కమిట్ అనేది మన రిమోట్ రెపోలోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఈ ఫైల్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ 100 lines ఆఫ్ కోడ్, ఫస్ట్ 200 lines ఆఫ్ కోడ్ ఏదైతే మనం ఇక్కడ చేంజెస్ చేసామో ఆ చేంజెస్ అన్ని కూడా మనం సక్సెస్ఫుల్గా రిమోట్ రెపోలోకి పుష్ చేసాం. ఓకే, ఇప్పుడు ఈ అప్డేటెడ్ ఫైల్ అనేది ఎవరి దగ్గర ఉంది? టీమ్మేట్ యొక్క ఆర్ డెవలపర్ యొక్క రిమోట్ రెపోలో ఉంది. ఓకే, డెవలపర్ యొక్క ఇది ఎవరు? డెవలపర్. సో ఈ డెవలపర్ యొక్క రిమోట్ రెపోలో ఉంది. ఇప్పుడు ఈ డెవలపర్ చేంజెస్ అన్ని చేసేసాడు, ఎర్రర్స్ రిజాల్వ్ చేసేసాడు. ఇప్పుడు ఎవరికి పంపించాలి? టీమ్ లీడ్కి పంపించాలి. టీమ్ లీడ్కి ఎలా పంపిస్తారు అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ పుల్ రిక్వెస్ట్ ఓపెన్ చేసిన తర్వాత న్యూ పుల్ రిక్వెస్ట్ అని క్రియేట్ చేస్తాం. క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకునేటట్టయితే ఈ ఫైల్ అనేది ఉంది. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ అని ఎందుకు వచ్చింది? మనం ఈ లైన్స్ని డిలీట్ చేసాం. ఇక్కడ ప్లస్ అనేది ఎందుకు వచ్చింది? మనం ఈ లైన్ని యాడ్ చేసాం. సో ఈ విధంగా మన టీమ్ లీడ్ అనే వాళ్ళకి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ఓకే, ఈ డెవలపర్ ఈ 300 lines ఆఫ్ కోడ్ అనే దాన్ని అరేంజ్ చేసేసి 200 lines ఆఫ్ కోడ్ అనే దాన్ని ఇన్సర్ట్ చేశాడు అనే ఒక క్లియర్ అండర్స్టాండింగ్ అనేది టీమ్ లీడ్కి వస్తుంది. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసేటప్పుడు చూడండి, బేస్ రిపోజిటరీ ఎవరిది? స్కిల్వాన్ అది. సో మనం ఎవరి దగ్గర నుంచి తీసుకొని వచ్చామో వాళ్ళు బేస్ అవుతారు. సో మన హెడ్ రిపోజిటరీ ఎవరిది? మనది, అంటే డెవలపర్ది. డెవలపర్ అనేవాడు చేంజెస్ చేసి మళ్ళీ బేస్ రిపోజిటరీలోకి పుష్ చేయాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, బేస్ ఇక్కడ కూడా మెయిన్ ఉంది, ఇక్కడ కూడా మెయిన్ ఉంది. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ నేను క్లిక్ చేసా. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్లీజ్ రివ్యూ ద కోడ్ అండ్ అప్రూవ్ అని కొట్టా. ఓకే, ఇక్కడ నేను క్రియేట్ పుల్ రిక్వెస్ట్ ఎంటర్ చేశాను. క్రియేట్ పుల్ రిక్వెస్ట్ అయిన తర్వాత ఇక్కడ లోడ్ అవుతుంది. ఓకే, చెకింగ్ ఫర్ ద ఎబిలిటీ, నో కాన్ఫ్లిక్ట్ విత్ బేస్ బ్రాంచ్, చేంజెస్ కెన్ బి క్లీన్లీ మర్జ్డ్ అని వచ్చింది. సో ఓకేనా, ఇప్పుడు మనం పుల్ రిక్వెస్ట్ అనే ఇక్కడ నేనేం చెప్పాను? ఒక టీమ్ లీడ్ ఉన్నారు, ఒక డెవలపర్ ఉన్నారు. ఇప్పుడు ఈ టీమ్ లీడ్ దగ్గర నుంచి కోడ్ డెవలపర్ తెచ్చుకొని డెవలపర్ చేంజెస్ చేసి డైరెక్ట్గా టీమ్ లీడ్ దాంట్లో పుష్ చేయలేడు కాబట్టి డెవలపర్ అనేవాడు పుల్ రిక్వెస్ట్ రేజ్ చేసి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు ఈ టీమ్ లీడ్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ టీమ్ లీడ్ ఈ పుల్ రిక్వెస్ట్ని ఓపెన్ చేసి అసలు ఏమేమి చేంజెస్ చేశారు, అసలు ఏంటి, ఏం జరిగింది అనేది మొత్తం అంతా రివ్యూ చేసి ఒకవేళ నచ్చితే క్లీన్గా ఉంటే అప్రూవ్ చేసి వీళ్ళు దాంట్లోకి మర్జ్ చేసుకోవాలి. మర్జ్ చేసుకుంటే ఏమవుతుంది? ఈ డెవలపర్ ఎవరైతే మాడిఫై చేసిన ఫైల్ ఉందో తిన టీమ్ లీడ్ యొక్క మెయిన్ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ సైడ్ పార్ట్ అంతా మనం కంప్లీట్ చేసేసాం. మంచిగా అంతా కోడ్ అంతా ఎడిట్ చేసి డెవలపర్ అంతా మంచి కోడ్ అంతా ఎడిట్ చేసి టీమ్ లీడ్కి సెండ్ చేశాడు. ఇప్పుడు టీమ్ లీడ్ పార్ట్ ఏం చేంజెస్ చేశారో ఒకసారి చూడాలి. ఇప్పుడు ఇక్కడ చూసారంటే రిఫ్రెష్ చేసిన తర్వాత నాకు ఇక్కడ పుల్ రిక్వెస్ట్లో ఒకటి కనిపిస్తుంది. ఇది ఓపెన్ చేసా. ఓపెన్ చేసిన తర్వాత ఎవరు చేశారు అనేది క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. ఎవరు చేశారు? వంగముడి నిఖిల్ చేశారు. సో తిను డెవలపర్. టీమ్ లీడ్గా తిను ఏం చేయాలి? ఈ రిక్వెస్ట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి ఓకే, ఫస్ట్ కమిట్స్ ఏమేమి కమిట్స్ చేశారు ఇప్పుడు ఓపెన్ చేయాలి. ఇది ఇప్పుడు టీమ్ లీడ్ ఏం చేస్తున్నాడు? కోడ్ రివ్యూ చేస్తున్నాడు. ఏంటి? ఓకే, ఫస్ట్ 100 lines ఆఫ్ కోడ్ని అలానే ఉంచాడు. ఓకే, ఈ 300 lines ఆఫ్ కోడ్ అనే పార్ట్ని డిలీట్ చేసేసాడు. ఫస్ట్ 200 lines ఆఫ్ కోడ్ని యాడ్ చేశాడు. ఓకే, అదంతా బాగానే ఉంది. ఓకే, నచ్చింది. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఏమని ఉంది? మర్జ్ పుల్ రిక్వెస్ట్ అని ఉంది. ఇక్కడ మర్జ్ పుల్ రిక్వెస్ట్ ఫ్రమ్ నిఖిల్ అని చెప్పి ఇక్కడ డిఫాల్ట్ కమాండ్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు నాకు అంతా ఓకే కాబట్టి నేను ఆ మాడిఫైడ్ ఫైల్ అనే దాన్ని నా యొక్క రెపోలోకి ఎంటర్ అవ్వడానికి నేను అలౌ చేస్తున్నాను. అంటే నేను ఎవరు ఇప్పుడు? టీమ్ లీడ్. సో టీమ్ లీడ్ అలౌ చేస్తున్నాను కాబట్టి కన్ఫర్మ్ మర్జ్ కొడితే పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్. ఇక్కడ చూడండి, పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్. ఇక్కడ చూస్తే పుల్ రిక్వెస్ట్ సక్సెస్ఫుల్లీ మర్జ్డ్ అండ్ క్లోజ్డ్ అని వచ్చింది. ఇప్పుడు ఇది ఎవరిది? డెవలపర్ది. ఇది ఎవరిది? టీమ్ లీడ్ది. టీమ్ లీడ్ దగ్గర ఇంతకు ముందు ఉన్న కోడ్లో ఏముండేది? ఇక్కడ చూసారా, లేటెస్ట్ మెసేజ్ ఎర్రర్ రిసాల్వ్డ్ బై నిఖిల్. ఇంతకు ముందు లేటెస్ట్గా ఉన్న కోడ్ ఏంటి? ఫస్ట్ 100 lines ఆఫ్ కోడ్ 300 lines ఆఫ్ కోడ్ అని ఉండేదాన్ని ఈ నిఖిల్ ఏం చేశారు? చేంజ్ చేసేసారు. ఇక్కడ ఫస్ట్ 200 lines ఆఫ్ కోడ్ కింద చేంజ్ చేసేసారు. ఇదంతా మీరు చూసిన తర్వాత
మీకంటూ ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాం, పుల్ రిక్వెస్ట్ అంటే ఏంటి, పుల్ రిక్వెస్ట్లు ఎందుకు యూజ్ చేస్తాం, పుల్ రిక్వెస్ట్ ఎలా యూజ్ చేస్తాం, పుల్ రిక్వెస్ట్ ఎక్కడ యూజ్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద గిట్ అండ్ గిటప్. ఇంతవరకు నేను చెప్పిన లెసన్స్ అన్ని కూడా మీకు బాగా అర్థమయ్యి హెల్ప్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. మీకు ఇప్పటి వరకు చూసిన వీడియోస్ అన్ని కూడా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఒకవేళ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్.